హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. సరికొత్త పసందైన రుచికరమైన వంటకాల్ని పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం ఈసీఐఎల్ డిఏఈ కాలనీలో ఉన్న శాంతాబాయి గారి ఇంటికి వచ్చేసాం. ముందుగా శాంతాబాయి గారిని కలుసుకుని ఆవిడని పరిచయం చేసుకుని ఆవిడ మన కోసం తయారు చేసే రెసిపీస్ ఏంటో అడిగేద్దాం. నమస్కారం శాంతాబాయి గారు. నమస్కారం. సో మా రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం తయారు చేయబోతున్నారు? రాయలసీమ చేపల పులుసు. రాయలసీమ చేపల పులుసు. మీది రాయలసీమ? రాయలసీమ. ఓకే. సో భాష అదంతా చూపిస్తూనే మీరు ఇవాళ మాకు రాయలసీమ పులుసు, చేపల పులుసు చూపిస్తారా? చూపిస్తాను. ఓకే. పుల్లగా చేస్తారా, కారంగా చేస్తారా? మీడియంగా. ఓకే. అంటే రాయలసీమ వాళ్ళందరూ బాగా కారం తింటారట కదా? కారము. మరి ఇప్పుడు ఇది స్పైసీగా బాగా కారంగా చేస్తారా? చేస్తా. ఇందాక కమ్మగా అన్నారు, అప్పుడే పులుసు కారంగా అన్నారు. ఎలా చేస్తారు? అంటే మీడియంగా చేస్తా. మీడియంగా చేస్తా. ఓకే. మా రుచికరంగా ఉండేటట్లు చేస్తా. వెరీ గుడ్, సూపర్. మరి రాయలసీమ చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చెప్తా. చేపలు, ఉల్లిపాయలు, కొబ్బరి, పసుపు, మెంతి, మిరప్పొడి, ఆవాలు, జీలకర్ర, చింతపండు, కరివేపాకు, ధనియాల పొడి, అల్లము, కొత్తిమీర. శాంతాబాయి గారు, మరి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు. రాయలసీమ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు, రైట్? ఓకే. దయచేసి విధానం చూద్దామా? చూద్దాం. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? బాళ్ళి స్టవ్ వెలిగిస్తున్నారా? వెలిగిస్తున్నాం, కానీ ఇవన్నీ ఈ గోరెచ్చని ఎంచుకోవాలి. ఇది అన్నీ అయిపోయినాయి. అది సరే, ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించండి, చూద్దాం. స్టవ్ వెలిగిస్తా. ఓకే. దాని మీద గిన్నె పెట్టాలిగా? పెట్టాలి గిన్నె. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు దాంట్లో? ఇందులో నూనె వేస్తాం. ఓకే. ఆయిల్. నూనె అని కూడా అనొచ్చు. అరే నేను మర్చిపోయా, నీ పేరేంటి? సిరి. నువ్వేమవుతావు? శాంతాబాయి గారికి ఏమవుతావు నువ్వు? శాంతాబాయి గారు ఏమవుతుంది ఈవిడ మీకు? మా మనవరాలు, మా కొడుకు కూతురు. ఓకే. సిరి నానమ్మ. మీరు నానమ్మ అవుతారా? ఓకే, వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 కొడుకులు, 2 కూతుర్లు. అవునా? అందరూ ఇక్కడే ఉంటారా? ఇక్కడేం లేదు. బాబు ఈసెల్లో జాబ్ చేస్తాడు. ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, అనంతపురంలో ఉంటాడు. పెద్ద అబ్బాయి అనంతపురము, హైదరాబాద్లో చిన్న అబ్బాయి ఉండేది. మా పెద్ద కూతురు మదనపల్లి ఉంటుంది, చిన్న ఏమో ఆదోనిలో ఉంటుంది. ఓకే. సో అందరి పేర్లు చెప్తారా, మీ వారి పేరుతో సహా? మా వారు శంకర్లాల్. ఓకే. ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తుండే, ఆయన లేరు. సారీ. ఓకే. తర్వాత మా పెద్ద కొడుకు మదన్ లాల్. నెక్స్ట్ రజనీబాయి. ఓకే. మీ పెద్దమ్మాయి. తర్వాత సుందర్లాల్ తర్వాత అమృతాబాయి. నలుగురు వాళ్ళు. నాకు ఇక్కడ ఉండేది సుందర్లాల్. సుందర్లాల్ వాళ్ళ పాప. ఓకే. ఓకే. సరే, మరి అయితే సో ఫస్ట్ ఆయిల్ వేస్తున్నారా? ఆయిల్ వేస్తున్నామ్మా. ఆయిల్ వేస్తున్నా, తగినంత ఆయిల్. వావ్, సూపర్. బాగా అంటే పర్ఫెక్ట్ గా చేస్తానని చెప్పారు కదా, చాలా సార్లు చేశారా ఈ వంటని మీరు? చాలా సార్లు చేశాను. మీ మనవరాలకి ఇష్టమా? మా మనవరాలు ఇష్టం. అన్ని అంటే తీపి అంటే చాలా తక్కువ, హాట్ అంటే ఇష్టం. ఎక్కువ లేదు, తక్కువ. మా అబ్బాయి కొడుకున్నాడు ధనుష్ లాల్ అని. అబ్బాయి బాగా తింటాడు. అంటే స్వీట్ అంటే ఇష్టము, ఏమో హాట్ అంటే ఇష్టము. ఓకే. సో ఏం చదువుతున్నావురా సిరి నువ్వు? థర్డ్ క్లాస్. స్కూల్ పేరు ఏంటి? అటామిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్ 1. ఓ సూపర్. బాగా చదువుతావా నువ్వు? అమ్మా ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఎవరు వస్తుంది? సరే, అయితే ఇప్పుడు నూనె వేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసినాక పోపు గింజలు వేస్తా. సరేనా? ఫస్ట్ ఆవాలు వేయాలి. అయితే ఫస్ట్ ఆవాలు వేయాలి. ఓకే. తర్వాత ఆవాలు వేసినాక నెక్స్ట్ ఉల్లిపాయలు. ఓకేనా? ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేశారా? పెద్ద సైజు, ఇలా ఈ సైజు. ఓకే. ఉల్లిపాయలు తగినంత. ఓకే, బాగా నేర్చుకున్నారు. తగినంత, ఏదైనా తగినంత. నూనె తగినంత, ఉల్లిపాయలు తగినంత. నెక్స్ట్ ఇవి మిర్చి, వెండి మిర్చి. ఓకే. దాంతో పాటు వేస్తారా? దాంతో పాటు పర్లేదా? పర్లేదు. ఇప్పుడు మిర్చి అయింది కదా, మళ్ళీ అవసరం లేదులే. మిర్చి వేసానా? వేసేసారు. కొద్దిసేపు ఆగాలి. ఇది ఎచ్చ కావాలా? ఇది ఏగల కొద్దిగా. సిమ్ వద్దు, హై మీదనే ఉంది. ఇది ఏగాలి కదా. మళ్ళీ మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? హై వరకు ఇంట్లోనే పని చేసుకుంటామమ్మా. ఇంట్లోనే
ఖాళీ సమయాల్లో ఏం ఖాళీ సమయంలో సీరియల్ చూస్తా, బాగా అలవాట సీరియల్? సీరియల్ చూస్తా, ఏదైనా సినిమాలు చూస్తా. ఏమే ఏ హీరో అంటే ఇష్టం? సినిమాలు బాగా చూస్తారా? శారద, శోభన్ బాబు, ఇష్టం రాజు, జయసుధా, జయప్రద. శారద, శోభన్ బాబు, జయసుధ, జయప్రద అని చెప్పింది కదా, వాళ్ళంతా మీ ఏజ్ గ్రూప్ కదా, సో వాళ్ళంటేనే ఇష్టమా? ఇప్పుడున్న హీరో హీరోయిన్స్ ఇప్పుడంటే అంత లేదు, చూడాలంటే చూడాలంతే. వీళ్ళు ఎప్పుడైనా సినిమాలకు తీసుకెళ్తారు. నచ్చుతున్నాయి ఇప్పుడు సినిమాలు మీకు? నచ్చుతాయి, కొన్ని ఉంటాయి కదా, నచ్చుతాయి. ఓకే ఓకే. ఇంకా అంటే హాబీస్ అంటూ ఉంటాయి కదా, నాకు ఇది చేయడం అంటే సీరియల్ చూడడం అని చెప్పారు కదా, అట్లా కాకుండా నాకు ఈ పని చేయడం అంటే చాలా ఇష్టం అని. వంట చేస్తా, ఏదైనా ఇష్టమే నాకు. ఏ పని చేసినా ఇష్టమే. ఇది చేయకూడదని ఇది కరివేపాకు వేస్తున్నా చూడండి. ఇది ఈ పనైనా ఏం లేదు, ఏ పనైనా చేస్తా. ఇది చేయలే, ఏ వంట అయినా చేస్తా. జొన్న రొట్టి చేస్తా, సొడవి అన్నీ చేస్తా, రకరకాల వంటలు చేస్తా. సో కరివేపాకు వేశారు కదా, అది కూడా వేగాలి కదా. అయితే ఏగల వేగిన తర్వాత మనం తగినంత ఈ మసాలా నూరినాము కదా, ఏమేమి వేసారా మసాలా? ఇవన్నీ ఇది చూడండి మసాలా ఒకసారి. ఓకే, సో చూస్తున్నారు కదా, ఈ మసాలాను రెడీ చేశారు ఆల్రెడీ. సో ఎలా రెడీ చేయాలో ఒకసారి చెప్పండి నాకు. మా కొబ్బెర, ఎండే కొబ్బెర, జీలకర్ర, మెంతులు, ఆవాలు, చక్కా లవంగాలు, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, మిరప పొడి, మరి ఉల్లిపాయలు, ఉల్లిపాయలు రెండు పచ్చివే దోరగా వేయించాలి. మిక్సీ పట్టాలా? ఒకసారి నేను చెప్తాను వ్యూవర్స్ కి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి, మరి శాంతాబాయి గారు మన కోసం రాయలసీమ చేపల పులుసు రెడీ చేస్తున్నారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు. ఆల్మోస్ట్ ప్రొసీజర్ కూడా కొంచెం ఒక క్వార్టర్ పార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండ్లీ పెట్టేసి దాంట్లో నూనె, తగినంత నూనె వేసి, మళ్ళీ కొద్దిగా ఆవాలు, పోపు దినుసులకి మనం ఆవాలు వాడుతూ ఉంటాం కదా, సో ఆవాలు వేశారు. అండ్ ఆ తర్వాత ఉల్లిపాయలు వేశారు, చక్కగా ఫైన్గా చాప్ చేసిన ఉల్లిపాయలు. దెన్ ఎండుమిర్చి వేశారు. అది వేగుతూ ఉండగానే మళ్ళీ కరివేపాకు కూడా వేశారు. అయితే ఈలోపు ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారండి. మనకి ఎప్పుడైనా కూడా పులుసు కావాలి అనుకుంటే దానికి గ్రేవీ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో అందుకోసం ఆ గ్రేవీ గురించి ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. సో ఎండు కొబ్బరి తీసుకున్నారు, మెంతులు తీసుకున్నారు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అండ్ ఇంకా ఏం తీసుకున్నారు, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ కలిపి చక్కగా పేస్ట్ చేశారు. అవన్నీ కూడా నార్మల్గా అలాగే తీసుకోకుండా కొద్దిగా దూరగా, అంటే కొబ్బరి ఉందనుకోండి దానికి దూరగా వేయించాలి, అలాగే మెంతులు ఉన్నాయి దూరగా వేయించారు, ఆవాలు వేయించారు. సో ఇవన్నీ అలా ఏవైతే దూరగా వేయించాలో, అండ్ దాంతో పాటుగా గరం మసాలా కూడా, సో గరం మసాలా కూడా వేయించి అండ్ అవన్నీ కలిపి ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకుంటే మనకు ఇలా పేస్ట్ లాగా రెడీ అయింది. ఇది గ్రేవీ, మనకు ఆ పులుసు కొంచెం చిక్కగా ఉండాలి, మరి ఈ పులుసు నీళ్ళలాగా ఉంటే బాగుండదు కాబట్టి, సో ఆ పులుసు చిక్కగా ఉండడం కోసమని ఇలా ఒక పేస్ట్ రెడీ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఏంటో శాంతాబాయి గారిని అడిగేద్దాం. శాంతాబాయి గారు, మన నెక్స్ట్ ఏంటి? ఇంకా ఇంకేం లేదమ్మా, మసాలా ఉన్నింది ఇందులో వేయాలి. ఓ ఈ పేస్ట్ కూడా వేయిస్తారా? టేస్ట్ కూడా వేస్తాను. ఇందులో వేసి ఇలా వేసేసి. వెజిటేరియన్ డిషెస్ కూడా బాగా చేస్తారా మీరు? ఓన్లీ నాన్ వెజిటేరియన్? నాన్ వెజ్ చేస్తా, అన్ని రకాలు. శాంతాబాయి గారు, సో అది వేగుతోంది కదా, నెక్స్ట్ ఏం యాడ్ చేస్తారు? అదే పులుసు. దీంట్లో ఆల్రెడీ పులుసు రెడీ చేసి పెట్టాను. ఓకే, చింతపండేనా ఇంకా ఏమైనా? చింతపండు ఏం యాడ్ చేయలేదు, చింతపండు, ఉప్పు ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, చింతపండు పులుసు పోసారు అంతే, ఇంకా దీంట్లో ఉప్పు ఏం యాడ్ చేయలేదు కదా? ఉప్పు యాడ్ చేశాను, కొద్దిగా చేయాలి, వేయాలి. బాగుంటారా మీరు, మీ కోడళ్ళు? బాగుంటామమ్మా, అందరూ కలిసి మెలిసి ఉంటాం. ఫెస్టివల్స్ అవి అయితే బాగా ఎంజాయ్ చేస్తాము. చిన్న చిన్నవి వస్తుంటాయి మామూలు, అదే అత్త కోడళ్ళు అన్నాక మామూలే, అవన్నీ పోతాండల్లా, బాగుండదు కదా, సరదా ఉండదు కదా. మామూలు అత్త కోడలు అంటే బిడ్డలాగా కోడలు ఉండదు, కోడలాగా అత్త ఉండదు కదా, మామూలే. అవునా?
చిన్న చిన్నగా. అయితే మీరు మొదటి నుంచి రాయలసీమలోనేనా ఉన్నది? మేము అనంతపురం అమ్మా. అనంతపురం. మాది అనంతపురం అంటే మాది ఉండేది మేము గోరెంట్ల. మాది గోరెంట్ల. అనంతపురం దగ్గర గోరెంట్లనా? అది అది బెంగళూరు సైడ్ వస్తుంది అనంతపురం అంటే. కన్నడ వచ్చా బాగా? ఏం రాదు కన్నడ, మా పెద్ద కోడలికి వస్తుంది కన్నడ. అవునా? అయిపోయింది ఇది. ఓకే. సో గ్రేవీ రెడీ అవుతుంది కదా ఇప్పుడు? గ్రేవీ రెడీ అవుతుంది. చేసుకోవాలా? అవసరం లేదు. ఏం లేదు, చేశాను. ఏం చేశారు దాన్ని? ఉప్పు అంటే సాల్ట్, కొంచెం రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి అది వేసి కడిగాము. ఓకే, కడిగి రెడీ చేసుకున్నాం. నీట్గా ఉంది ఇది. అంటే ఏమైనా మట్టి లాగా ఏం లేదు, అన్నీ తీసేసాను. పులుసు అన్నీ అయిపోయింది. సో సిరికి మరి వాళ్ళ నాన్నమ్మ చేసే పులుసు అంటే బాగా ఇష్టం అట. ఏ పులుసు అంటే ఇష్టం నాన్న నీకు సిరి? ఈ పులుసు అంటేనే ఇష్టమా? నువ్వు ఫిష్ కుమ్మేస్తావా? చాలా ఇష్టమా ఫిష్ అంటే? ఎన్ని తింటావు ఫిష్? పీసెస్ ఎన్ని తింటావు? ఇప్పుడు ఆ పీసెస్ అన్ని నీకేనా? మాకు వద్దా? అంతేనా? స్కూల్కి ఎప్పుడన్నా తీసుకెళ్ళావా నువ్వు? లేదా? ఓకే, ఇక్కడ ఇంట్లోనే తింటావా ఇంకా? ఓకే, వెరీ గుడ్. శాంతబాయి గారు, ఇది ఉడకాలి కదా? మూత పెడితే చక్కగా ఉడుకుతుంది. ఉత్తగా పెడతాం, పెట్టేదమ్మా. ఓకే, సో అట్లాగే మరి వ్యూవర్స్ కోసం ఏమైనా చిట్కాలు చెప్తారా? ఇది అమ్మా యాపాకు తీసుకొని దాంట్లో మెంతులు, చుట్టూ యాపాకు ఉంది కదా, యాపాకు తీసుకొని దాంట్లో మెంతులు వేసి మిక్సీ మంచిగా గ్రైండర్ బట్టి తలకి వేసుకుంటే ఏర్పాలు బాగుంటుంది, ఊడదు. పిల్లలకి పెద్దలు వేసుకున్నా కానీ బాగా జుట్టు బాగా ఉంటుంది, రాలదు. ఏదైనా సుండ్రు అలాంటిదైనా కానీ బాగా క్లియర్గా, బాగా జుట్టు కూడా మృదువుగా బాగా ఉంటుంది. మీరు పెడుతూ ఉంటారా? పెడుతుంటాం. చాలా బాగుంది నిజంగానే. ఓకే, సో చిట్కా అయితే సూపర్ గా ఉంది. ఒకసారి వ్యూవర్స్ కి నేను మళ్ళీ రిపీట్ చేయమ్మా. సరేమ్మా. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి, ఇలా చక్కగా పచ్చని వాతావరణం మన దగ్గర ఉండి, చక్కగా చుట్టూ చెట్లు ఉండి, దాంట్లో వేపాకు చెట్లు కనుక ఉంటే, వేప చెట్లు కనుక ఉంటే మనకు ఒక మంచి సూపర్ డూపర్ టిప్ కూడా రెడీగా ఉంటుందండి. ఏం లేదు, వేపాకుని చక్కగా కడిగి వాటిలో మెంతుల్ని కూడా వేసి అవి ఈ వేపాకు అండ్ మెంతులు కలిపి ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకుని ఆ పేస్ట్ని నెత్తికి కనుక కుదుళ్ళ నుంచి కూడా పెడితే కనుక మనకి ఏదైనా డాండ్రఫ్ ఉన్నా కూడా, ఈ పొల్యూషన్ వల్ల మనకు ప్రతి ఒక్కరికి డాండ్రఫ్ ఉంటుంది అండ్ జుట్టు రాలిపోతూ ఉంటుంది కదా, సో ఆ సమస్యలన్నిటికీ మంచి పరిష్కారం ఈ చిట్కా అనుకోవచ్చు. సో అలా ట్రై చేయండి. వేప చెట్లలోంచి వేపాకుల్ని తీసుకుని మెంతుల్ని కలిపి దానికి పేస్ట్ రెడీ చేసుకొని మీ జుట్టు కుదుళ్ళ కనుక అప్లై చేస్తే చక్కగా మీ జుట్టు అంతా కూడా మృదువుగా ఉంటుంది అండ్ ఎటువంటి డాండ్రఫ్ కానీ వేరే సమస్యలన్నీ కానీ ఉండవు. ఓకే, సో శాంతబాయి గారు సూపర్ డూపర్ టిప్ చెప్పేశారండి. సో మీరు మధ్య మధ్యలో అయితే ఈమె కూడా అప్లై చేస్తారా? చేస్తాం. ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకుంటూ ఉంటారు. ఇందాక మెంతులు అన్నారు కదా, వాటిని నానబెట్టి పెట్టాలా ఉత్తగా పెట్టాలా? నానబెట్టి అందులోకి వేసేసినా పోతుంది, లేదంటే 10 నిమిషాలు మనము నూరుతామన్నప్పుడు అది ఎప్పుడు ఆక బిక్కొచ్చేటప్పుడైనా కొద్దిగా నానబెట్టేసి అందులో వేసి గ్రైండర్ నీళ్ళు బట్టి వేస్తాం కదా, మెత్తగానే అవుతుంది. ఓకే, వెరీ గుడ్, బాగుందండి చిట్కా. ఇక్కడ ఎన్ని ఏళ్ల నుంచి ఉంటున్నారు? ఇప్పుడు 10 ఏళ్ళ మా బాబు, ఇక్కడ మా బాబు 10 ఏళ్ళ పైన అయింది. నేను అప్పుడప్పుడు వస్తాను, ఇక్కడే ఉంటా. ఈసీఎల్లో చేస్తాడు. 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారా? ఇంత మంచి వాతావరణంలో ఉన్నారు, ఇంకెక్కడికి వెళ్ళాలని వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఫ్యామిలీ సుందర్లాల్, చంద్రకళ, సిరి. వాళ్ళు నెక్స్ట్ చంద్రకళ వాళ్ళ అమ్మాయి సిరి. ఒక్కతే. ఓకే, వెరీ గుడ్, బాగుంది. అయితే సో మీరంతా తిరుగుతూ ఉంటారా? తిరుగుతాడు, నలుగురి దగ్గర తిరుగుతుంటాను. మా అబ్బాయి అక్కడే ఉంటాడు, మదన్ లాల్ అని. అక్కడే ఉంటాం, అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా. అంతే కదా, అన్ని చోట్ల ఉండాలి. నలుగురు పిల్లల్ని అన్నందుకు నలుగురు దగ్గర అక్కడ పోతా అంటాను, వాళ్ళ దగ్గర ఆయన దగ్గర పోతా వస్తా అంటాను, వాళ్ళు వస్తారు. పండగలకు అందరూ కలుస్తాం, పండగలు కలుస్తాం. మా ఊర్లో జాతర చేస్తారు. మా ఊర్లో జాతర పేరేంటి? దానికి ఏమంటారంటే ఊరు జాతర అంటారు దానికి. ఊరు జాతర అంటారు. కలుస్తాం బాగా, సంవత్సరం చేశారు. మా మాటలు అంటే పూజ అంటారు, ఈ తెలుగులో అయితే జాతర అంటారు. జాతర అంటారు. మీ మాటల్లో అంటే మీరు? మా మాటల్లో అంటే పూజ అంటాం. ఇంకా సీరియల్స్ కాకుండా ఇంకా ఏమేం చేస్తూ ఉంటారు? హెల్ప్ చేస్తా, ఏదైనా వాళ్ళకి వంటలకు హెల్ప్ చేస్తా, ఎవరైనా పక్కింటి వాళ్ళు మాట్లాడినా మాట్లాడతా, ఏడైనా బయటికి పోలేనా పోతా, అలా పోతుంటాము. ఏదైనా కావాల్సిన చిన్న చిన్న కొనుక్కుంటాం. చీరలు అంటే బాగా కొంటా. అవునా? ఓకే, ఓకే. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ అయితే అయిపోయింది.
శాంతబాయ్ గారు నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మూత తీయాలమ్మా. ఓకే, మూత తీసి ఇలా పెట్టేసి పొగలు వస్తున్నాయి కదా, ఇవి కడిగిన చేపలు ఓకే ఇందులో దానిలో వేస్తారా? ఇది ఇందులో వేస్తా. దాన్ని ఏం వేయించలేదు కదా? ఏం లేదు. ఇప్పుడు దానికి ఉప్పు ఏమైనా పట్టించారా? ఏం పట్టి లేదు. ఓకే, మొత్తం ఫిష్ మొత్తం అంతా తీసుకున్నారా? తల నుంచి తోక దాకా. వేసేసానమ్మా. ఓకే, వేసినాక ఇలా కలిపేసి ఇలా కలిపేసి ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఇది కొంచెం మళ్ళీ కొంచెం ఉడకాలి కదా? ఉడకాలి కొద్దిగా కొద్దిగా మసాలాలంతా కూడా ముక్కలకు పట్టాలి, ముక్కలు కొద్దిగా ఓకే మరగబెట్టాలి. మరగబెట్టాలి. ఇంకేమైనా చిట్కాలు తెలుసా? ఏం చిట్కాలు లేదమ్మా. కరివేపాకు లేదనుకుంటూనే చెప్పేస్తున్నారా? చెప్పండి. కరివేపాకు డైలీ ఒక రొమ్మ తింటుంటే తినాలి, పచ్చిదే తిని మరి జుట్టు కానీ మరి ముఖమంతా బాగా జుట్టు రాలదు, జుట్టు కూడా బాగుంటుందమ్మా, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కరివేపాకు తినాలి అని చెప్తుంటారు. మీరు తింటారా? తింటాం అప్పుడప్పుడు. మీరు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా తినే ఉంటారు కదా? తింటాం. ఓకే, సో వ్యూయర్స్ మనకందరికీ తెలిసిన విషయం అంటే కూరలో కరివేపాకు లాగా తీసేయకుండా ఖచ్చితంగా కరివేపాకుని తినాలి అని చెప్తున్నారు శాంతాబాయి గారు. అలా తినడం వల్ల గ్లామర్ పెరగడమే కాకుండా చక్కగా జుట్టు కూడా బాగుంటుంది. ఇవాళ శాంతాబాయి గారు మనకు జుట్టు మీద 2 టిప్స్ చెప్పారు, బాగా యూస్ఫుల్ టిప్స్ కదండి. ఈ మధ్యకాలంలో పొల్యూషన్ వల్ల జుట్టు రాలని వాళ్ళు అంటూ ఎవరు లేరు. పాపం మగవాళ్ళకైతే ఆల్మోస్ట్ బాల్ హెడ్ వస్తుంది, అందరికీ చాలా మందికి చూస్తున్నాం మనం. సో ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు కరివేపాకుని రోజు ఒక 2-3 రెమ్మలు తినే ప్రయత్నం చేయండి. అండ్ వీలైనంత వరకు కూరల్లో వాడుకునే ప్రయత్నం చేయండి. కూరల్లో చెప్పా కదా ఇందాక, కరివేపాకుని తీసివేయకుండా ఖచ్చితంగా ఎందులో వేస్తే అది తప్పకుండా తినే ప్రయత్నం చేయండి. కొంతమందికి పచ్చివి తినే అలవాటు ఉండదు, సో కూరలో వేయడం వల్ల ఆ ఉప్పు కారం అన్నీ కూడా ఆ కరివేపాకు పడతాయి కాబట్టి సో టేస్ట్ కూడా బాగుంటుందండి, ట్రై చేయండి. అట్ ది సేమ్ టైం అది మీకు హెల్త్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అమ్మా ఆలు ఉంటుంది. ఇంకో టిప్ కూడా చెప్పేస్తున్నారా? సూపర్, మనకి వాళ్ళ టిప్స్ వర్షం అమ్మా. ఓకే చెప్పండి. అయితే ఆలు దంచేసి గుడ్డలో పలసన గుడ్డలో మూట మాదిరి కట్టి రాత్రిలో పండుకుండేటప్పుడు ఇలా పెట్టుకొని పండుకోవాలి. అప్పుడు ఆ రసం అనేది పోయి ఈ కన్ను కింద ఉంటుంది కదా, నలుపు పోతుంది. ఓకే, బాగుంది. ఇదైతే చాలా అంటే పాపం ఇట్లా సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అలా డార్క్ సర్కిల్స్ ఉండే ఉంటాయి. సో వాళ్ళకైతే బాగా ఎవరైనా చేస్తుంటాము అప్పుడప్పుడు. మీకు తెలిసిన వాళ్ళందరికీ దోసకాయలు కానీ దోసకాయ బాగా కోసేసి అట్లు పెట్టుకుంటాము, ఇవన్నీ చేస్తుంటాము అప్పుడప్పుడు. ఓకే ఓకే, సో ఇంకో టిప్ కూడా రెడీగా ఉంది, శాంతాబాయి గారు చెప్పేశారు మీకోసం వ్యూయర్స్. సో ఇదైతే నాకు తెలిసి చాలా మందికి యూస్ఫుల్ అండి, అంటే చెప్పే ప్రతి టిప్ కూడా యూస్ఫుల్ టిప్పే చెప్తున్నాం ఇప్పటివరకు కూడా. సో ఏంటంటే డార్క్ సర్కిల్స్ ఇప్పుడు అందరికీ ఉంటున్నాయి, ఆల్మోస్ట్ చాలా మందికి ఉంటూనే ఉంటాయి కదా. సో ఈ డార్క్ సర్కిల్స్ నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఆలూని పొట్టు తీసి బాగా దంచి ఆ పచ్చిదాన్ని ఒక పల్చటి క్లాత్లో కనుక కట్టి ఒక మూటలాగా చేసి దాన్ని మన కంటి మీద నైట్ టైంలో పెట్టేసుకుంటే ఆ రసం ఏదైతే ఉంటుందో అదంతా కూడా కళ్ళలోకి వెళ్ళిపోయి ఆ చల్లగా ఉండి ఆ డార్క్ సర్కిల్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా క్రమంగా తగ్గుతుంటాయి. ఇది 1 డేలో 1 నైట్లో అయ్యే ప్రాసెస్ కాదు. సో రెగ్యులర్గా కనుక మీరు ఇది అలవాటు చేసుకుంటే అలా డార్క్ సర్కిల్స్ అన్నీ పోతాయని చెప్తున్నారు శాంతాబాయి గారు. నేను కూడా చాలాసార్లు ఈ టిప్ విన్నాను అండ్ చాలామంది ఫాలో అవుతారని కూడా తెలుసు. సో మీరు కూడా ఫాలో అవ్వండి, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. శాంతాబాయి గారు చక్కగా టిప్స్ అన్ని కూడా సూపర్గా చెప్పేశారు. మరి మన రెసిపీ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామా ఒకసారి? ఇదేం అవసరం లేదు కదా? అవసరం లేదమ్మా, ఒకసారి చూద్దాం. బాగుందా? బాగుంది. ఓకే, సో కలర్ మారిపోతేనే మనకి తెలిసిపోతుంది అనుకుంటా. స్మెల్ కలర్ ని బట్టి మీరు డిసైడ్ చేస్తారా అది ఎలా ఉంది అన్న విషయం? డిష్ అవుట్ చేసేద్దాం. ఇక్కడ సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది. రెడీగా ఉంది. ఉడికినట్టేనా ఫిష్? ఉడికిందమ్మా, సూపరు. ఓకే, స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది.
సూప్ కూడా పోసేస్తారా దాంట్లో? సూప్ కూడా ఉండాలి కదమ్మా. సో ఫైనల్ గా కొత్తిమీర వేయాలమ్మా? కొత్తిమీర వేయాలమ్మా. ఓకే, గార్నిషింగ్ లేకపోతే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది? టేస్ట్ అవుతుంది. దీన్ని రైస్ లో బాగుంటుందా? ఇది రైస్ లో బాగుంటుంది, జొన్న రొట్టెలో, చపాతీలో, అన్నం లేకి అన్నిట్లో ఉంటాయమ్మా. అన్నిట్లో తింటారా? రాగి ముద్దలు కూడా తింటారు. ఓకే, అన్నిట్లో బాగుంటుంది. ఓకే. రాయలసీమ చేపల పులుసు రుచి చూసి చెప్పమ్మా. తప్పకుండా అండి. చాలా బరువుగా ఉంది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, శాంతాబాయి గారు ప్రిపేర్ చేసిన రాయలసీమ చేపల పులుసు రెడీగా ఉంది. సో ఎలా ఉండిపోతుందో టేస్ట్ చూసి చెప్తాను. పుల్లగా, స్పైసీగా, గుమగుమలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉందండి. అంటే ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనం అన్ని యాడ్ చేసామో, ఇందాక మనం గ్రేవీ రెడీ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీలో ఉన్న ప్రతి టేస్ట్ కూడా చక్కగా రిజిస్టర్ అవుతుంది. అండ్ కారం తెలుస్తోంది. కారం ఉండాలి కదా చేపల్లో, ఎందుకంటే ఆ నీచు వాసన లేకుండా ఉంటుంది కాబట్టి. అండ్ ఫిష్ పీస్ కూడా చాలా చక్కగా ఉడికింది. సో ఇది తక్కువైంది అని చెప్పడానికి లేదు. ఉప్పు, కారం ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో మొత్తానికి రాయలసీమ చేపల పులుసు ఈస్ హైదరాబాద్. శాంతాబాయి గారు సూపర్ డూపర్ రెసిపీ చేశారండి. చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంది. మీ రాయలసీమ రుచి అంతా దాంట్లో తెలుస్తోంది. అండ్ గుమగుమలాడుతూ కూడా ఉంది. మరి ఇంత మంచి రెసిపీ ఇంత చక్కటి వాతావరణంలో తయారు చేసి చూపించడానికి గాను మీకు గీతాకృష్ణ వారి తరఫు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ అండి. సో గీతాకృష్ణ వాళ్ళవి కొత్తపేట అండ్ పనామాలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. చాలా చక్కగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి. మీ సిరీతో పాటుగా మీ మనవాళ్ళందరికీ, అట్లాగే మీ ఫ్యామిలీ మొత్తం కూడా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. మీరు ఎలాగో చీరలు అంటే ఇష్టం అని చెప్పారు కదా, ఒకసారి విజిట్ చేయండి. ఓకే, ఓకే అమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అమ్మా. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి శాంతాబాయి గారు ప్రిపేర్ చేసిన రాయలసీమ చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచి చూడు. రేపు రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.